మోస్ట్ ఆఫ్ ది టైం మనం వింటున్నది ఏంటంటే జెన్జీ వాళ్ళు చాలా ఎమోషనల్లీ వీక్ గా ఉంటారు. ఈ జనరేషన్ వాళ్ళు ముందు జనరేషన్ వాళ్ళలాగా స్ట్రెస్ ని భరించలేరు. ఈ మాటలు కరెక్టేనా? అసలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియో జెన్జీ పేరెంట్స్ కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మనం రియల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజంగానే ఈ జనరేషన్ వాళ్ళు ఎమోషనల్లీ వీక్ గా ఉన్నారా? సరే, క్వశ్చన్ కరెక్టే అయితే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? మరి ఫస్ట్ నేను మీకు జెన్జీ అంటే ఏంటి, జెన్ ఆల్ఫా అంటే ఏంటి, ఈ టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బేసిక్ గా ఏ పిల్లలైతే ఇయర్ 1997 తర్వాత అప్ టు 2012 వరకు పుట్టారో వాళ్ళని జెన్జీ అని అంటారు. ఇప్పుడు వీళ్ళ ఏజ్ చూసుకుంటే 20 to 25 ఏజ్ మధ్యలో ఉంటారు. నెక్స్ట్ ఏ పిల్లలైతే 2012 తర్వాత పుట్టారో వాళ్ళని జెన్ ఆల్ఫా అని అంటారు. బిఫోర్ 1997 పుట్టిన వాళ్ళని జెన్ ఎక్స్ లేదా మిలేనియల్స్ అని అంటారు. నౌ ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే జెన్జీ వాళ్ళు చాలా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారంట. లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, నిద్ర లేకపోవడం, లోన్లీనెస్, ఇవన్నీ ప్రీవియస్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారు. నౌ డేస్ చాలా మంది యంగ్ పీపుల్ సూసైడ్స్ చేసుకుంటున్నారు. మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. చాలా మంది యంగ్ పీపులే ఇలా చేస్తున్నారు. చాలా రిపోర్ట్స్ జెన్జీ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ కంటే ఎమోషనల్లీ వీక్ గా ఉన్నారని చెప్తున్నాయి. అందుకే వీళ్ళ గురించి బ్లేమ్ చేయడం కూడా కొందరికి ఈజీ అయిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితి క్రియేట్ అవ్వడానికి ఎవరు రెస్పాన్సిబుల్ అనే క్వశ్చన్ ఎవరు రేస్ చేయరు, కానీ బ్లేమ్ మాత్రం ఈజీగా చేసేస్తారు. ఈ జనరేషన్ వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇలా లేరు, కానీ వాళ్ళు ఫేస్ చేసిన ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఫేస్ చేస్తున్నారు. మీరు ఒక చెట్టుని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక మ్యాంగో చెట్టుని మీరు గుజరాత్ లో నాటితే అది డిఫరెంట్ గా పెరుగుతుంది. అదే సేమ్ చెట్టుని మీరు కేరళలో నాటితే అది డిఫరెంట్ గా గ్రో అవుతుంది. ఎందుకంటే ప్రతి చోట ఈ ఎన్విరాన్మెంట్ అంటే అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి సేమ్ మన జెన్జీ కూడా వాళ్ళ అవుట్కమ్ లో కూడా పేరెంటింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే కంపేర్ చేసి మేం స్ట్రాంగ్, ఈ జనరేషన్ వాళ్ళు వీక్, మా జనరేషన్ ఇలా ఉండేది, మేము బెటర్, వీళ్ళు ఛాలెంజెస్ ని ఫేస్ చేయలేరు అనడము చాలా తప్పు. అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు కంప్లీట్ గా ప్రీవియస్ జనరేషన్ లో ఉన్న ఎన్విరాన్మెంట్ లో పెరగలేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న ఛాలెంజెస్ వేరు కదా. మనం చూసుకుంటే జెన్జీ వాళ్ళ డిజిటల్ నేటివ్ లో పుట్టారు. అంటే ఈ జనరేషన్ స్మార్ట్ ఫోన్స్ లో పెరిగారు. ఎర్లీగా సోషల్ మీడియా యూస్ చేస్తున్న జనరేషన్ కూడా ఇదే. కోవిడ్ లాంటి గ్లోబల్ పాండమిక్ ని చూసిన జనరేషన్ కూడా ఇదే. ఇవన్నీ వాళ్ళ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ జనరేషన్ వాళ్ళు పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ ని చూసుకుంటే ఇలాంటి చాలా ఇష్యూస్ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి కాంపిటీషన్ అండి. ప్రీవియస్ టైమ్స్ లో 60 to 70% మార్క్స్ వస్తే ఒక మంచి కాలేజ్ లో అడ్మిషన్ వస్తుండే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి 99 మార్క్స్ వస్తే కూడా ఎంతో కాంపిటీషన్ అనేది ఉంది. అయినా కూడా మంచి కాలేజ్ లో అడ్మిషన్ దొరకడం ఈ రోజు పిల్లలకి కష్టం అవుతుంది. సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కాలం పిల్లలకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కంపారిజన్స్ ఎక్కువైపోయాయి. ఇది మొబైల్ ఫోన్ యూసేజ్ వల్ల అవ్వచ్చు, సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు. కంపారిజన్స్ అనేవి ఎక్కువైపోయాయి. పాత కాలంలో కంపారిజన్స్ అంటే ఫ్రెండ్స్ అండ్ సిబ్లింగ్స్ వరకు లిమిటెడ్ గా ఉండేది. కానీ ఈ రోజు చిన్న పల్లెటూరులో కూడా మొబైల్ ఫోన్, సోషల్ మీడియా యాక్సెస్ లో ఉంది కాబట్టి వాళ్ళు వరల్డ్ మొత్తం ఉన్న సేమ్ ఏజ్ పర్సన్స్ యొక్క లగ్జరీ ఆర్ వాళ్ళ ఫేక్ లైఫ్ స్టైల్ చూసి, అంటే ఒక స్మాల్ విలేజ్ లో ఉన్న అమ్మాయి లేదా అబ్బాయి తమని తాము కంపేర్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా. డిఫరెంట్ లైఫ్ స్టైల్, స్కిన్ కలర్ అని అపియరెన్స్ ని కంపేర్ చేసుకుంటున్నారు. ఇద్దరిది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఆ ఫ్యాక్ట్ ని మర్చిపోవడం వల్ల ఈ జనరేషన్ లో లాట్ ఆఫ్ ప్రెషర్ ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఈ వరల్డ్ మొత్తం కూడా ఈ మొబైల్ స్క్రీన్ లోనే కనిపిస్తుంది. ఇది మంచిదే, కానీ దీని వల్ల యాంగ్జైటీ ఇంకా ప్రెషర్ కూడా పెరుగుతుంది కదా. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు లాట్ ఆఫ్ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఫుడ్ అనుకోవచ్చు, వాటర్ అన్ని కూడా కల్తీ అయిపోయాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయాయి. మోస్ట్లీ పిల్లలు పొల్యూటన్స్ తోనే పెరుగుతున్నారు. ఇవి కూడా అండర్లైన్ స్ట్రెస్ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. వీటి వల్ల పిల్లల మైండ్ ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మోస్ట్లీ జెన్జీ పిల్లల పేరెంట్స్ మిలేనియల్స్. కాబట్టి మిలేనియల్స్ అంటే వీరు ముందే చాలా యాంగ్జియస్ గా ఉంటారు. కాబట్టి మిలేనియల్స్ ఒక హజల్ కల్చర్ లో, కాంపిటీషన్ లో, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో పుట్టారు. కాబట్టి వాళ్ళలో ఆల్వేస్ మేమే ఫస్ట్ రావాలి, అన్ని కరెక్ట్ గా జరగాలి, అందరికంటే ముందే ఉండాలి, రేస్ లో ఎప్పుడు ఫస్టే ఉండాలి. ఈ హజల్ కల్చర్ అనేది మిలేనియల్స్ కి చాలా స్ట్రెస్ నిచ్చింది. ఇప్పుడు ఈ హజల్ కల్చర్ అండ్ స్ట్రెస్ తో ఉన్నవారు పిల్లల్ని రేస్ చేస్తున్నారు కాబట్టి ఆ స్ట్రెస్ అండ్ ఈ ప్రెషర్ ని పిల్లలకి పాస్ చేస్తున్నారు. వాళ్ళ ఓన్ స్ట్రెస్ తో పాటు పేరెంట్స్ యొక్క స్ట్రెస్ ని కూడా ఈ జనరేషన్
జనరేషన్ పిల్లలు క్యారీ చేస్తున్నారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లలే బెస్ట్ గా ఉండాలి, అన్నిట్లో ఫస్ట్ రావాలి, గోల్డ్ మెడల్స్ తేవాలి, అన్ని షార్ట్ స్పాన్ లో అచీవ్ చేసేయాలి అని ప్రెషర్ పెడుతున్నారు. సో ఈ ప్రెషర్స్ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతూనే ఉంది. ఆల్సో పాత జనరేషన్ పేరెంట్స్ కి మెంటల్ హెల్త్ గురించి అంత అవేర్నెస్ కూడా లేదు. ఈ కాలంలో కూడా యాంగ్జైటీ, డిప్రెషన్, బైపోలార్, బీపీడీ అన్ని ఉన్నాయి. కానీ అవేర్నెస్ లేని కారణంగా ఎంటైర్ జనరేషన్ వాళ్ళు మెంటల్ ఇష్యూస్ ని అడ్రస్ చేసేవారు కాదు. సో ఇలా వారి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా వారి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వారి పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కానీ జెన్జీ వాళ్ళకి ఇదంతా కూడా అవేర్నెస్ ఉంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వారి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని రికగ్నైజ్ చేస్తున్నారు, వాటిని ఫిక్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు డినై చేసిన మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పాస్ట్ అన్ని కూడా ఇప్పుడు సప్రెస్ అవ్వవు. కాబట్టి పేరెంట్స్ అండ్ పిల్లల మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం జనరేషన్ వాళ్ళు మెంటల్ హెల్త్ ని డినై చేసిన వారే ఇప్పుడు పేరెంట్స్ అయ్యారు కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి వస్తున్నాయి. పైగా మేము స్ట్రాంగ్, మా జనరేషన్ లో ఇవి లేవు అంటూనే ఇదంతా తెలియకుండానే ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని పిల్లలకి పాస్ చేస్తున్నారు. బట్ జెన్జీ పిల్లలు పాత జనరేషన్ కి మిర్రర్ చూపిస్తూ దీన్నే స్ట్రెస్ అంటున్నారు, అదే యాంగ్జైటీ అని చూపిస్తున్నారు. కానీ పేరెంట్స్ వినడానికి రెడీగా లేరు. ఈ జనరేషన్ పిల్లల్లో హిపోక్రసీ థింగ్స్ ని సప్రెస్ చేయడం అనేది చాలా తక్కువ ఉంది. జెన్జీ జనరేషన్ వాళ్ళు చాలా హానెస్ట్ గా, స్మార్ట్ గా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది కాబట్టి. త్రూ దిస్ సోషల్ మీడియా అనుకోవచ్చు. పాత జనరేషన్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ సిస్టమ్స్ లోనే వాళ్ళు సప్రెస్ అయి ఉండిపోయేవారు. కానీ పాత జనరేషన్ లో ఆ సోషల్ సపోర్ట్ ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఆ టైంలో చూసుకుంటే డివైసెస్, మొబైల్ లేదా సోషల్ మీడియా లేవు కాబట్టి వారు నేబర్స్ తో, ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం ని స్పెండ్ చేసేవారు. గంటలు గంటలు తరబడి ఫ్రెండ్స్ తో మాట్లాడేవారు, డిస్కషన్స్ చేసుకునేవారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నా కూడా అన్ఫార్చునేట్లీ వారు ఫ్రెండ్స్ తో మొబైల్ లోనే టైం ని గడుపుతున్నారు. అందుకే ఈ జనరేషన్ పిల్లల్లో హై లెవెల్ ఆఫ్ లోన్లీనెస్, సోషల్ సపోర్ట్ లేకపోవడం, సోషల్ సర్కిల్ ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ పాండమిక్ తర్వాత ఈ జనరేషన్ పిల్లలు లాట్ ఆఫ్ సోషల్ యాంగ్జైటీని ఫేస్ చేస్తున్నారు కాబట్టి చాలా లోన్లీగా, ఐసోలేటెడ్ గా ఉంటున్నారు. ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లో పెరిగారు కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎక్కువగా ఉండేది వాళ్ళకి. కానీ ఈ రోజు పిల్లలు చాలా ఇండివిజువలిస్టిక్ గా ఉన్న సొసైటీలో పెరుగుతున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ కోసం కపుల్స్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి జెన్జీ బ్రాటప్ అయ్యే వేను ఇవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. పేరెంటల్ స్ట్రెస్ అండ్ పేరెంటల్ ప్రెషర్ కూడా వీళ్ళకి పాస్ అవుతుంది. ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ ఇష్యూస్ ని రికగ్నైజ్ చేసేవారు కాదు కాబట్టి వారు చాలా యాన్సిస్ట్రల్ ట్రామా, అన్హెల్దీ బిహేవియరల్ ప్యాటర్న్స్ ని నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేశారు. రీజన్ ఏంటో తెలుసా? ఎందుకంటే వారు వారి ఇష్యూస్ ని అక్నాలెడ్జ్ చేసుకోలేదు కాబట్టి, సరైన టైంలో హెల్ప్ ని తీసుకోలేదు కాబట్టి వీళ్ళకి ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి వస్తున్నాయి. నౌ ఈ జెన్జీ జనరేషన్ ఎందుకు ఇంత ఎమోషనల్లీ వీక్ గా కనిపిస్తున్నారని అంటే ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు తమ పిల్లల్ని పర్మిసివ్ అండ్ ప్యాంపరింగ్ పేరెంటింగ్ స్టైల్లో పెంచారు కాబట్టి. ఏ పిల్లలైతే లాట్ ఆఫ్ అబ్యూస్, లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ కంట్రోల్ లో పెరిగారో వారు ఇప్పుడు తమ పిల్లల్ని కంప్లీట్లీ ఆపోజిట్ పేరెంటింగ్ స్టైల్లో పోలరైజ్ చేస్తున్నారు. నో రూల్స్, నో బౌండరీస్. ఇలాంటి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్ అనేది ఈ జనరేషన్ ని స్పాయిల్ చేస్తుంది, అలాగే వీళ్ళని వీక్ చేస్తుంది. మీరు పేరెంటింగ్ స్టైల్స్ గురించి తెలుసుకోవాలని అంటే నేను ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ వీడియో తర్వాత దాన్ని క్లిక్ చేసి తప్పకుండా చూడండి, మీరు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. మీరు అనుకునే గుడ్ పేరెంటింగ్ ఇంకా పర్మిసివ్ పేరెంటింగ్ అనేది ఈక్వల్ కాదు. జెన్జీని బ్లేమ్ చేయకుండా పేరెంట్స్ మీరే ఒక బ్యాలెన్స్ ఫైండ్ చేయాలి. ఎందుకంటే జెన్జీలో చాలా ఓవర్ ప్యాంపర్డ్, చాలా స్పాయిల్డ్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అది పిల్లల ఫాల్ట్ కాదు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచుతారు అనేది పిల్లల చేతిలో ఉండదు కదా. మీ జనరేషన్ ని ఈ జనరేషన్ తో కంపేర్ చేయకండి. ఇది కంప్లీట్లీ న్యూ బ్రెయిన్, కంప్లీట్లీ న్యూ న్యూరల్ పాత్వేస్ తో ఉన్న జనరేషన్. మీరు క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ రిజల్టే కదా ఈ జనరేషన్. అందుకే మొత్తం బ్లేమ్ ని తీసుకొచ్చి ఒక జనరేషన్ మొత్తాన్ని పైన వేయడం కరెక్ట్ కాదు. అలా చేయకుండా యాజ్ ఎ పేరెంట్స్ గా మీరేమైనా తప్పు చేస్తున్నారా అని ఎగ్జామిన్ చేసుకోండి, ఎలా కరెక్ట్ చేయాలో దాన్ని తెలుసుకోండి. ఇలా ఫ్యూచర్ జనరేషన్స్ అయినా కూడా సఫర్ అవ్వకుండా ఉంటాయి. మనం ఇప్పుడు కూడా కొన్ని థింగ్స్ ని కరెక్ట్ చేసుకోగలం. ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి ఎమోషనల్లీ స్ట్రాంగ్ పిల్లల్ని రేస్ చేయగలం. పిల్లల్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అల్టిమేట్ గా పేరెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వల్లే పిల్లలు ఇలా తయారవుతారు. ఎస్, నేను ఇది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. కాబట్టి పేరెంట్స్ అండ్ పిల్లలు పెరిగే ఎన్విరాన్మెంట్ దే రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఒక గార్డెన్ లో ప్లాంట్స్ ఎలా పెరుగుతాయి అనేది ఆ గార్డెనర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా, చెట్టుది కాదు. సో ఈ వీడియో మిమ్మల్ని కొంచెమైనా ఆలోచించేలా
చేస్తే దయచేసి లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేయండి. ఐ హోప్ మీరు ఈ టిప్స్ ని ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను. అలాగే ఇలాంటి వండర్ఫుల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ అన్ని కూడా నేను అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ అనే కోర్స్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాను. A to Z ఒక పేరెంట్ కి కావాల్సినవన్నీ కూడా కోర్స్ లో ఉన్నాయి. మీరు నిజంగా మీ పిల్లల మీద, మీ పిల్లల ఫ్యూచర్ మీద సీరియస్ గా ఉన్నట్టయితే, మీరు పేరెంటింగ్ గురించి ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఇంకా నేర్చుకోవాలి అనే తపన మీలో ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి చూడండి. ఎవరైతే అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ కోర్స్ ని కంప్లీట్ గా నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా నా కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. అక్కడ మీలాంటి ఎంతో మంది లైక్ మైండెడ్ పీపుల్, అంటే పిల్లల కోసం ఏదైనా నేర్చుకునే తపన ఉన్న పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని కరెక్ట్ వేగా పెంచాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ మీకు సపోర్ట్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే రిజిస్టర్ అయిపోయి మీ పేరెంటింగ్ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. నేనైతే మీ సక్సెస్ స్టోరీస్ వినడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే చలో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్.